అమ్మ మీ పేరేం పేరమ్మా? నా పేరు ఎస్ఆరమ్మా. ఎన్నో సెంటర్ అమ్మా ఇది? 27వ సెంటర్. మీ పేరేం పేరమ్మా? నా పేరు ధనలక్ష్మీదేవి. ఆయానమ్మ మీరు? ఆయా. అమ్మ మీ పేరేం పేరమ్మా? సునీత. మీ బాబుకి ఇవి తీసుకుపోయి వచ్చినారా? సరే అమ్మా. బాగా మీకు సర్వీస్ బాగా చేస్తున్నారు కదమ్మా. సరే, ఈరోజు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డోన్ సిడిపిఓ గారి సూచనల మేరకు కొండపేటలో 27వ సెంటర్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లల తల్లులందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఆరమ్మ గారు, తర్వాత ఈమె ధనలక్ష్మి గారి పర్యవేక్షణలో ప్రతిరోజు ప్రతినిత్యము అందరికీ ఫోన్లు చేసి, తర్వాత ఇంకా వాళ్ళకు టైము ఆదివారము పండగలు పబ్బాలు కూడా లేకుండా అన్ని రోజుల్లో కూడా పిల్లలకు చదువుతో పాటు తర్వాత పిల్లలకు మళ్ళా డ్రాయింగు, తర్వాత ఇతర ఆధ్యాత్మిక బోధనలను కూడా అందిస్తూ దాంట్లో భాగంగా ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది. నా పేరు ఏజీ నాగరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నాను. మా విధులు ఏమనంటే అంగన్వాడీ సెంటర్లు, బీసీ హాస్టళ్ళు, తర్వాత కాలేజీలు, అన్ని రకాల అంటే ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆహార పదార్థాలను అందిస్తున్న సెంటర్లను తనిఖీ చేయడంలో భాగంగా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొండపేటలో 27వ సెంటరును ఈరోజు సందర్శించడం జరిగింది. సిడిపిఓ గారి ఆధ్వర్యంలో, శంషాద్ బేగం గారి ఆధ్వర్యంలో డోన్ యూనిట్లో సెంటర్లన్నీ సమర్థవంతంగా పౌష్టికాహారము, గుడ్లు, తర్వాత నూనె, తర్వాత పాలు, బియ్యము అన్నీ సంపూర్ణంగా అందిస్తున్నారని చెప్పి మాకు ఇక్కడున్న సెంటర్లో ఉన్న పిల్లల తల్లులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎస్ఆరమ్మని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి తన జీవితం అంతా ఈ పిల్లల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆమెకు తోడుగా ధనలక్ష్మి గారు కూడా సర్వీస్ చేస్తున్నారు. వీరికి కూడా ప్రభుత్వము ఇటువంటి వాళ్ళని కూడా గుర్తించాలి. ఎప్పుడైనా ప్రశంసా పత్రాల ఎంపికలో కూడా అంగన్వాడీ టీచర్ అంటే ఒక తల్లి తన కూతుర్ని కొడుకును తీసుకొచ్చి సెంటర్లో ఇడిచిపెట్టిపోతే మలమూత్రాలు వారికి మంచి చెడ్డ అన్నీ చూసుకోవాలి. తల్లి ఎక్కడో ఉంటే కూడా పిల్లల్ని సాయంత్రం వరకు వాళ్ళ ఆలన పాలన మలమూత్రాలను కూడా కడిగి చేసి ఎన్నో రకాల సేవలు అందిస్తున్న అంగన్వాడీలను కూడా ప్రభుత్వము గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు పౌష్టికాహారమే ముఖ్యము. తల్లులకు పౌష్టికాహారం ఇస్తేనే దానివల్ల పిల్లలకు పాలిచ్చి పౌష్టికాహారం, తల్లిపాలలో ఎన్నో రకాల విటమిన్స్, ఎన్నో రకాల ఇది ఉంది. తల్లిపాల వల్ల ప్రపంచంలో ఏది వెలకట్టలేనిది. అటువంటి తల్లి పిల్లలను సంరక్షిస్తున్న ఎస్ఆరమ్మ గారు, ధనలక్ష్మి గారు కూడా ప్రశంసనీయులే. ఈరోజు మేము విజిటింగ్లో వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాన్ని కూడా మేము ఇది చేయడం జరిగింది. సంపూర్ణమైన పౌష్టికాహారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నారు. డోన్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సెంటర్లు అన్నీ కూడా సమర్థవంతంగా నడుస్తున్నాయి. శంషాద్ బేగం గారు కూడా నిత్యము సెంటర్ల పర్యవేక్షణ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా డోన్ పట్టణంలో 27వ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది. కొండపేటలో మేము మా విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నాము. ఇట్లా ఇదే విధంగా కూడా రోజుగా సెంటర్ని తనిఖీ చేస్తూ బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, తర్వాత అన్ని రకాల పాఠశాలలు పౌష్టికాహారం లోపం లేకుండా తల్లులకు పిల్లలకు అందించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థవంతంగా నడిపిస్తున్నారు. వారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సెంటర్ యొక్క సంతృప్తిని మేము మా సంఘం ద్వారా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మిగతా సెంటర్లను కూడా ప్రతిరోజు ఒక సెంటర్ను తనిఖీ చేసి నివేదికను ప్రభుత్వానికి అందరికి కూడా పంపిస్తాము. దయచేసి సెంటర్స్ అందరూ సంపూర్ణంగా ప్రభుత్వానికి, తర్వాత డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు చైతన్యాలని, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్లు డోన్ టౌన్ ఇన్ఛార్జి పరమేశ్వరి మేడం గారు కూడా పర్యవేక్షణ కార్యక్రమంలో ఆమె కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా తల్లుల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటున్నాము. అమ్మ మీకు పౌష్టికాహారం ఇవన్నీ బాగా, మీ పేరేం పేరమ్మా? బాబు పేరేం పేరమ్మా? మనస్వి. మీకు బాగా అన్ని విధాలా సంపూర్ణంగా మీకు పౌష్టికాహారం అందిస్తున్నారు. నీ పేరేం పేరమ్మా? తులసి. మీ బాబా పాపమ్మ? బాబు. మీ రెండో ప్రెగ్నెన్సీగా ఉన్నారు కనుక ఇంకోటమ్మా మీ సెంటర్లో కూడా పిల్లలకు ఆడకు కానీ ఫీమేల్ తేడా లేకుండా
పిల్లల తల్లిదండ్రులు కూడా మోటివేట్ చేయండి. నేను సిఎన్పిటి కమిటీ మెంబర్, అంటే గర్భస్థ శిశు నిర్ధారణ కమిటీలో కూడా మెంబర్గా ఉంటాను. మీరు ఎవరైనా మీ దృష్టికి తల్లులు ఇలా ఆడపిల్ల అని చెప్పి తీపియడము చేయడం ఇటువంటివి జరిగితే వెంటనే మా దృష్టికి తెలియజేయాలా. తర్వాత మేము ఎవరైతే ఎక్కడైతే ఇద్దరు ఆడపిల్లల తర్వాత మూడో కాన్పుకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారని మూడో కాన్పుకి వెంటనే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆడ మగ అని నిర్ధారణ కానీ తెలియజేస్తే ఖచ్చితంగా హాస్పిటల్ కూడా బంద్ అవుతూ డాక్టర్ల లైసెన్స్ కూడా రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీకి ఆర్టీఓ గారు చైర్మన్గా ఉంటారు, డిఎస్పీ గారు వన్ ఆఫ్ ది మెంబర్గా ఉంటారు, నేను ఒక మెంబర్గా ఉంటాను, మహమ్మద్ రఫీ గారు ఒక మెంబర్గా ఉన్నాము, ధనుంజయ రెడ్డి గారు అడ్వకేట్ ఒక మెంబర్గా ఉన్నాము. కనుక సెంటర్లో ఉన్న వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని కూడా తల్లులకు కూడా మోటివేట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సెంటర్లో పొద్దున్నే ఉదయాన్నే 8 గంటలకే మీరు ఈ సెంటర్కి వచ్చి పిల్లలకు తర్వాత అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని ఇది చేస్తూ, ఇవే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా తల్లుల ద్వారా తెలియజేయాలి. తర్వాత వినియోగదారుల రక్షణ కూడా, అంటే ప్రతి ఒక్కరూ బిల్లు తీసుకోవాలి. బిల్లు తీసుకుంటే మనకు నాణ్యతమైన వస్తువులు అన్యాయానికి గురి కాకుండా మనం ఉంటాం. కనుక ఈ తల్లులకు కూడా మీరు వినియోగదారుల రక్షణ చట్టం గురించి కూడా కొంత తెలియజేయాలని చెప్పి ఎస్ఆర్ఎం మేడం గారికి కూడా విజిలెన్స్ కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ సెంటర్ని సంతృప్తి వెరిఫికేషన్ చేయడం వల్ల మాలో కొన్ని అవగాహన ఇది కూడా జరిగింది. కనుక సెంటర్లలో కూడా కొన్ని చిత్రపటాలను కూడా మేము సిడిపిఓ గారి ద్వారా వీరికి అందించాలని చెప్పి జాతీయ నాయకులు స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలను వారి జీవిత చరిత్రను తెలిసే విధంగా కూడా మా సామాజిక సేవకులు మహమ్మద్ రఫీ గారు కూడా ఈ సెంటర్లలో వచ్చి వారికి కూడా అవగాహన కల్పించాలని చెప్పి తెలియజేస్తూ, నా పేరు ఏ నాగరాజు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ మెంబర్గా నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. డోన్ ఎమ్మెల్యే గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆయన కూడా నిత్యము ఈ సెంటర్ల పర్యవేక్షణ ఇవన్నీ చేస్తూ తాలూకాలో ఎక్కడ కూడా పౌష్టికార లోపము ఇవన్నీ లేకుండా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తూ సరఫరా చేస్తున్నందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. థ్యాంక్ యూ.